హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోపోయేది మీ గుండెల నుంచి వచ్చే నిజమైన మాట. ఒకసారి కళ్ళు మూసుకోండి. మీ జీవితంలో మీకు ఎప్పుడైనా ఏదో తెలియని బాధ, ఏదో తెలియని అసంతృప్తి, ఏదో తెలియని వెలితి ఇవన్నీ వచ్చినప్పుడు మీరేం చేస్తారు? వెంటనే ఫోన్ తీసి సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే కంటెంట్ చూస్తారు. అంతేకాకుండా చూడాలనిపిస్తుంది కూడా. ఎందుకంటే మన తరానికి సోషల్ మీడియా ఒక గ్రేట్ ఎస్కేప్. ఉదాహరణకి ఇప్పుడు బాగా టెన్షన్ వచ్చింది నాకు, నేను సిగరెట్ అవుతారు కొంతమంది అంటారు. నా కష్టాలు నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి సాయంత్రం మందు అవుతారు. అలాగా మన జనరేషన్ కి బాగా చిన్న వయసు నుంచి కొంచెం టీనేజర్స్ కి ఒక మంచి ఎస్కేప్ ఏంటి అంటే సోషల్ మీడియా. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీ జీవితంలో ఉన్న సమస్యలకి సమాధానాలు సోషల్ మీడియాలో ఉండవు. చూడండి, మనం నిత్యం ఏదో ఒక రేసులో ఉంటాం. మార్కులని, ర్యాంకులని, ఉద్యోగాలని, కెరియర్ అని. పలానా వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, ఇదే లోకం. ఈ తొక్కిసలాటలో మనతో మనం గడపడానికి సమయం ఎక్కడ? అసలు మనం ఎవరు, మన కలలేంటి, మనకి ఏం కావాలి, మన లోపలున్న మనకి ఏం కావాలి? ఈ ప్రశ్నలన్నీ సోషల్ మీడియా వెనకాల మరుగుపడిపోతున్నాయి. ఓ చిన్న కథ చెప్తాను. నా స్నేహితుడు ఉన్నాడు. రోజు ఉదయం లేవగానే ముందుగా ఫోన్ చూసేవాడు. పడుకునే ముందు కూడా అదే. ఎప్పుడు అలసిపోయినట్లు, చిరాకు పడినట్లు ఉండేవాడు. ఒక రోజు ఎందుకురా ఇలా ఉన్నావు అని అడిగాను. దానికి వాడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అర్థం కావట్లేదురా, ఏదో మిస్ అవుతున్నట్లు అనిపించింది అన్నాడు. నేను చెప్పాను, ఒక రోజు సోషల్ మీడియాని పక్కన పెట్టు. అంటే ప్రతి పనికి ఒక సమయం ఉంటుంది, అలాగే సోషల్ మీడియా చూడటానికి కూడా ఒక సమయం ఉంటుంది. అలా అని చెప్పేసి లేచిన వెంటనే సోషల్ మీడియా చూస్తే మన జీవితానికి అర్థం ఉండదు కదా. అలాగా ఒక గంట సేపు నువ్వుగా ఉండు అని చెప్పేసి వాడికి సలహా ఇచ్చాను. వాడు మొదట్లో దాన్ని నమ్మలేదు. సర్లే ఇది చెప్పాడు కదా అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత ఎందుకో ప్రయత్నించాడు. ఒక గంట సేపు తన గదిలో కూర్చొని తన ఆలోచనలు రాసుకున్నాడు. నమ్మండి, మరుసటి రోజు వాడు ప్రశాంతంగా ఉన్నాడు. నాకు నేను కొత్తగా కనిపించాను అని అన్నాడు. ఇదే మనం చేయాల్సింది. మనల్ని మనం తెలుసుకోవాలంటే ముందుగా ఈ డిజిటల్ నాయిస్ నుంచి బయటపడాలి. సోషల్ మీడియాలో చూసేవన్నీ రియాలిటీ కాదు. 90% అందరూ కంటెంట్ క్రియేటర్లే. అంటే ఒక కంటెంట్ చేసి దానికి వ్యూవర్షిప్ తీసుకొని ఆ వ్యూవర్షిప్ ద్వారాగా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు. సో మీకు నాలెడ్జ్ ని సంపాదించి పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. 10% మాత్రమే ఉంటారు. మీరు వాళ్ళని ఫాలో అవ్వండి, తప్పే లేదు. సరే, ఇదంతా బానే ఉంది. సోషల్ మీడియా నుంచి మినిమం నేను కొంచెం దూరంగా ఉండాలనుకుంటున్నాను, నా మీద నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను అంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే సైలెన్స్. రోజులో ఒక 10-15 నిమిషాలు కనీసం ఫోన్ పక్కన పెట్టి నెట్ ఆఫ్ చేయండి. నిశ్శబ్దంగా కూర్చోండి. మీ లోపల ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో గమనించండి. వాటిని ఆపాలని ప్రయత్నించవద్దు. జస్ట్ అబ్జర్వ్ చేయండి. తర్వాత డైరీ రాయండి. అవును, పాతకాలం పద్ధతే, కానీ చాలా పవర్ఫుల్. మీకు ఏం అనిపిస్తుందో, ఎలాంటి భయాలు ఉన్నాయో, ఏం సాధించాలని ఉందో నిస్సంకోచంగా రాసేయండి. అది మీకోసం మాత్రమే, ఎవరు చదవరు. ఇప్పుడు మీ మైండ్ ఎంత క్లియర్ అవుతుందో చూస్తారు. ఆ తర్వాత ప్రకృతితో గడపటం. పార్కుకు వెళ్ళండి, చెట్టు కింద కూర్చోండి, ఆకాశం చూడండి, ఆ పచ్చదనాన్ని, ఆ పక్షుల సౌండ్స్ ని వినండి. ప్రకృతి మనల్ని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది, మనల్ని రీకనెక్ట్ చేస్తుంది. చివరగా గతం నుంచి కాదు, వర్తమానం గురించి ఆలోచించండి. మీ గత తప్పుల గురించి బాధపడకండి, భవిష్యత్తు గురించి అతిగా ఆందోళన చెందకండి. ఈ క్షణం, మీ దగ్గరున్న ఈ క్షణం, దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏం నేర్చుకోవాలి, రేపు మనం ఎలా ఉండాలనుకుంటున్నాం, కేవలం వీటి గురించి మాత్రమే ఆలోచించండి. మన జీవితం ఒక అందమైన ప్రయాణం. దీన్ని రియాలిటీకి, సోషల్ మీడియాకి మధ్యలో నలిపేయకండి. దానికి మీరిచ్చే నిజమైన విలువ తెలుసుకోండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీ లోపల అపారమైన శక్తి ఉంది, అపారమైన సామర్థ్యం ఉంది. ఈ ప్రపంచానికి మీరు ఇవ్వాల్సింది చాలా ఉంది, కానీ అది మీరు మిమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడే సాధ్యం అవుతుంది. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీ ఫోన్ పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు మీతో మీరు గడపగలరా? చేయగలరు. మీరు చేయాలి. ఎందుకంటే మీ జీవితానికి మీరు ఒక్కరే బాస్. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. బయట ప్రపంచం మిమ్మల్ని ఆకర్షించవచ్చు, కానీ నిజమైన సంతోషం, నిజమైన శాంతి, నిజమైన విజయం మీ లోపలే ఉంది. దాన్ని సోషల్ మీడియాలో పోగొట్టుకోకండి. దాన్ని కనుగొనండి, దాన్ని ఆలింగనం చేసుకోండి. మీ జీవితాన్ని శక్తివంతంగా మార్చుకోండి. మీ లోపల ఉన్న ఆ శక్తిని, ఆ ప్రశాంతతని వెలికి తీయండి. సోషల్ మీడియాకి కొంచెం బ్రేక్ తీసుకోండి. మిమ్మల్ని మీరు కనుగొనండి. మీ జీవితాన్ని మలుచుకోండి. మీ లోపల ఉన్న విజేతను బయటికి తీసుకురండి. అంతకు మించి ఏం కావాలి చెప్పండి? కాబట్టి సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించండి. మీ గురించి మీరు ఆలోచించుకోవడం కొంచెం పెంచండి. అంతే, అంతకు మించి ఏం లేదు. జీవితం ఆ తర్వాత అత్యద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.